బాగుంటుందని అందరు చెప్పగా మేము కూడా చూద్దామని వచ్చాము. చూస్తే చాలా బాగుంది, కానీ ఇంత చాలా ఘాటు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ నుండి ప్రస్తుతానికి 500 అడుగులు స్టెప్స్ అయితే ఎక్కాలి. మొత్తం రాయలతోనే కట్టున్నారు, చాలా నీట్గా అయితే పారుతున్నారు. ప్రతి ఇయర్లీ ఈ కేవ్కి అయితే లైటింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఇవాళ కొంచెం టైం అయిపోవడం వల్ల వేయలేదంట. వేడికి ఇలాగా తడిసిపోయి లోన గుహలు అయితే మొత్తం. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు ప్రాంతంలోనూ ప్రపంచానికి తెలియని ఒక గుహలు ఉంది. అది ఈ వీడియో చివరి దాకా చూడండి, ఫస్ట్ టైం పెడుతున్నాను. ఫ్రెండ్స్, నేను మీ అరకు పల్లెటూరు అబ్బాయిని. సో ఈ వీడియో రావడానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఈ మంత్లో ఉన్న ఏప్రిల్లోనే లాస్ట్ బుధవారంలోనే ఐఎస్ఆర్ డిస్టిక్లోని దుమ్మిరిగూడ మండలం అడపవలస గ్రామం సాగర్ పంచాయతీలోనే ఈ చిన్న కేవ్ అయితే ఉంది. అక్కడ శ్రీ మల్లమ్మ తల్లి జాతర అయితే జరుగుతుంది. సో ఈ కేవ్లోనే అన్ని పూజలు పునస్కారాలు అన్ని చేస్తారు. ఇయర్లకు ఒకసారి చాలా ఘనంగా అయితే చేస్తుంటారు. వేలాది మంది అయితే వచ్చి దర్శనం చేస్తుంటారు. సో ఈ వీడియో చివరి దాకా చూడండి. దారిలో వచ్చి మనస్ఫూర్తిగా వాళ్ళు మొక్కుబడి నెరవేరాలని ఇక్కడ కొంతమంది వృద్ధులైతే ఇక్కడే పూజలు ఇస్తారు, లేదంటే కొంతమంది గుహలకనే ఇస్తారనమాట. ఇక్కడ వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి పులహారి ప్రసాదం కింద పెట్టి పైన పంపిస్తున్నారు. లేదా మీకు రిటర్న్లో వచ్చినప్పుడైనా ఈ పులహారి ప్రసాదం తినేసి కిందకి వెళ్ళవలసింది. ఇక్కడ నుండి ప్రస్తుతానికి 500 అడుగులు స్టెప్స్ అయితే ఎక్కాలి. మొత్తం రాయలతోనే కట్టున్నారు, చాలా నీట్గా అయితే పారుతున్నారు. చూస్తున్నారు కదా, చివరి దాకా చూడండి వీడియో అయితే. అక్కడ క్లిక్ చేయకండి. ప్రతి ఇయర్లీ ఏప్రిల్ బుధవారం లాస్ట్ వారం అయితే ఈ జాతర జరుపుకుంటారు. ఈ మెట్లు అయితే 500 మెట్లు కంప్లీట్ చేస్తే ఆ చివరన కేవ్ ఉంటుంది అన్నమాట. సో ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది. ఈ స్టెప్స్ కూడా వీళ్ళు ఓన్గా గ్రామస్తులు మాత్రమే నిర్మించుకున్నారు. పూర్వం నుంచి వస్తున్న ఈ ఆసరాన్ని అలాగే గ్రామ దేవతని ఎంతో ఇష్టంగా కొలుసుకుంటారు. ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా ఒడిశా, మన ఆంధ్ర చుట్టుపక్కల ప్రాంతం నుండి చాలామంది అయితే జనాభా కదిలి వస్తూ ఉంటారు. ఈ 2026లో శ్రీ మల్లమ్మ తల్లి జాతరకి ఈ కేవ్కి ఎంతమంది వచ్చినారో ఒకసారి కామెంట్ చేయండి, తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఎక్కడం కొంచెం టైం పట్టిస్తుందండి, మెల్లిగా ఎక్కొచ్చి ఇక్కడ నుంచి. మా ఫ్రెండ్ అన్నమాట. ఈ రాయితోని కట్టిన మెట్లయితే వీళ్ళకి ఎన్ని ఇయర్స్ పట్టిందో నాకైతే తెలియదు, కానీ ఎంతో కష్టపడి ఉంటారు, అది మాత్రం వాళ్ళకే తెలుసు. మొత్తానికైతే దగ్గరకు వచ్చేసాం అనమాట. చూసిన బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కేవ్. సో మొత్తానికి దగ్గర లోనకి వెళ్ళి చూపిస్తాం ఎలా ఉంటుంది అన్నది. రండి. ఈ గుహలు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తీస్తారు, అది కూడా ఈ రోజే. సో మళ్ళీ ఈ పండగ అయిపోయిన తర్వాత తెల్లవారి మళ్ళీ క్లోజ్ చేస్తారన్నమాట. మళ్ళీ ఇటువైపు మనుషులు కానీ రావడం ఉండదన్నమాట. మొత్తానికి ఎలుగుబంట్లు అలాగే భయంకరమైన జంతువులు అయితే ఇక్కడ ఈ గుహలో నివసిస్తాయి అన్నమాట. ఈ పండగ వాతావరణంలో ఆ జంతువులు కానీ లోన ఉన్న గబ్బిలలు కానీ ఎటువంటి హాని చేయకుండా అవి వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ రోజు ఈ పండగ అయిపోయిన తర్వాత వెంటనే అవి అయితే ఇక్కడ చేరుకుంటాయి. మొత్తానికి ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంది. గుహ కేవ్స్ దగ్గరకు వచ్చామంటే ఇప్పుడు లోనకి ఎలా ఉంటుందో ఒకసారి పూర్తిగా ఈ వీడియో చూడండి. లోనకి వెళ్తున్నాను అన్నమాట. లోనకైతే వస్తాము. కొంచెం చీకటిగా ఉంది అనమాట. అడిపోయి చూడండి. అమ్మ లోన చల్లగా ఉంది, మొత్తం ఏసీ. ఇట్లా ఎంత దూరం, చాలా పెద్దగా ఉంది, చాలా ఆశ్చర్యం అనమాట. సో మొదటిసారి చూస్తున్నాను. మొత్తం రౌండ్ అది తిప్పు, పెద్ద గ్రౌండ్ మొత్తం. ఇక్కడ లైటింగ్స్ ఏం లేవా? అది తెచ్చారు, పెట్టలేదు. ప్రతి ఇయర్లీ. సో మొత్తానికి పూజ దగ్గర వెళ్దాం, ఎలా ఉంటుందో కనుక్కుందాం, దర్శనం ఎలా చేసుకుంటారో అన్నది. చాలా పెద్దదే. అంటే నువ్వు ఎటువంటి ఎక్కినది ఇది అలా ఏర్పడింది, సిద్ధంగానే ఏర్పడిన రాయి అన్నమాట. చూస్తున్నాం కేవ్ చాలా పెద్దది. మనకు బొర్ర కేవ్ ఎలా ఉన్నంత ఆ టైప్ ఉంది. సో ప్రస్తుతానికి పండగ సీజన్లోనే ఇక్కడ వచ్చి దర్శనం చేస్తుంటారు. ఈ పండగలు అయిపోతే మళ్ళీ ఇది క్లోజ్లో ఉంటుంది. అలాంటి టైం అయితే ఇక్కడ ఎలో చేయారనమాట. అంతేనా? మొత్తం దగ్గరికి అయితే వస్తాం. కేవ్లో ఉన్నకైతే మనం వచ్చాం ప్రస్తుతానికి. సో ఇలా ఉందన్నమాట. ఇక్కడ దర్శనం ఎలా చేస్తారు, ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఎలా భక్తులు కోరుకునే విధానాలు అన్నీ మన పూజారి గారికి అయితే అడిగి తెలుసుకుందాం అన్నమాట.
వచ్చిన యూట్యూబర్స్కి నా నమస్కారం. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి నెల ఆ ఏప్రిల్లో ఈ జాతర అనేది మా శ్రీ మల్లమ్మ తల్లి జాతర జరుగుతుంది. ఇక్కడ భక్తులు చాలామంది, అంటే ఒరిస్సా, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల నుండి చాలా వేలాది మంది భక్తులు వచ్చి మంచిగా సో ఈ విధంగా అయితే చేస్తున్నాం. కొన్ని వేలాది మంది అయితే దర్శనంకి వస్తారన్నమాట ఇక్కడ. సో తను కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అన్నమాట. సో మా గిద్దెన ప్రాంతంలో చాలా ఇలాగా నేరుగా ఎక్కడ ఒక దగ్గర ఉంటాయి ఇలా కేవ్లు అనేవి. సో ప్రస్తుతానికి ఈ విధంగా అయితే ఉంది అడపవలసి గ్రామంలోని. సో మీరు కూడా విజిట్ చేసేందుకు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరి ఎన్నో ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం అరకు పల్లెటూరు బండి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిందండి. మంచి మంచి ఇంట్రెస్ట్ వీడియోస్ వస్తాయి. ఇక్కడ మొత్తము పక్షులు మొత్తం ఉండిపోతాయి నార్మల్ డ్రెస్కి. ఇక్కడ ఉండి నివసిస్తున్న పక్షులు ఇలా ఉంటాయి అన్నమాట. లోనకుంటాయి. ప్లస్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ వెళ్ళడానికి ప్లేస్, ఇంతకుముందు అయితే వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండేది. ప్లేస్ ఉండేది, అది క్లోజ్ అయిపోయింది. ఇంకో దారి అంటే అలా ఉంది అక్కడికి. ఇక్కడ వచ్చినప్పుడు చాలా జాగ్రత్త, అంటే హైట్ ఉన్న వాళ్ళంటే తగిలేస్తారు. అంటే కూర్చొని లేదంటే ఉంగుకొని వెళ్ళాలి ఇక్కడ వచ్చామంటే. ప్రస్తుతానికి ఇంకో దారి అయితే ఉందంట, అది చూపిస్తారు. బామర్ది అయితే వెళ్తున్నాడు. వేడికి ఇలాగా తడిసిపోయి లోన గుహలు అయితే మొత్తం చల్లగా ఉందన్నమాట. సో ఇట్లా ఉంది ఇక్కడ పొజిషన్. ఇక్కడ టెన్షన్ నాట్యం కూడా అవుతుంది, కాకపోతే ఇవాళ కొంచెం ఇంకా రాలేదన్నమాట. ఇంకో దారి అయితే ఉంది, చూద్దాం. ఇది చాలా వంకుండలల్లా. సో ఇక్కడ అయితే కొంచెం ఏజ్ బార్ లాంటి వాళ్ళు అయితే నడుము మోకాల నొప్పులు పట్టేస్తాయి. అమ్మో, వెళ్ళడానికి భయం వేస్తుంది. సో బామర్ది తెలిపాడు ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది దీన్ని ఎక్స్ప్లెయిన్ ఇస్తాను అనమాట. సో వెళ్దాము. చాలా తక్కువ హైట్ లో ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్తారు. వచ్చినా సరే ఒకళ్ళు తల్లగా నిల్లగా వంకుని రావాలన్నమాట. ఇక్కడ కూడా చాలా బాగుంది. సో చాలా పెద్ద గుహ. నేను ఎప్పుడో ఒకసారి ఇన్స్టాలో రీల్స్ చూడడం తప్ప ఇలా రియల్గా చూడలేదు. ఇంత పెద్ద కేవ్ ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నమాట. మొత్తానికి ఈ విధంగా ఉంది. సో లోన్ అయితే చల్లగానే ఉంది, కాకపోతే ఆ కింద నుండి రావడానికి స్టెప్స్ ఎక్కి రావడానికి కొంచెం వేడిగా ఉంది అనమాట. సో కిందనైతే మట్టి ఉంది, చాలా ఊట కూడా ఇలా ఉంది, తడిగా ఉంది మొత్తం భూమి అంతా. ఈ విధంగా అన్నమాట. మొత్తం వాటర్ అనమాట, ఏసీ లాగా ఉంది లోన మొత్తానికి. అది ఉంది అక్కడ వాటర్ డ్రాప్ అక్కడికి డ్రాప్స్ ఇది. అంటే మేము సహజంగా ఏర్పడినటువంటి ఇలాంటి గృహాలు చాలా రేరు. ఇలాంటివి అంటే గిరిజన ప్రాంతంలో ఇలాంటివి ఏర్పడడం చాలా రేరు. అరకు పల్లెటూరు అబ్బాయి. వాటర్ డ్రాప్స్ అయితే బాగా వస్తున్నాయి. మేము దీనికి ఊట అంటాం. వాటర్ ఎలా ఉంది? చాలా టేస్ట్ ఉందండి. కూలింగ్ ఉందా? కూలింగ్ ఉంది. ఇప్పుడు మనము ఏంటంటే ఏసీలో కూడా ఇలాంటి వాటర్ దొరకదు నాకు తెలిసి. ప్యూర్ అంటే ప్యూర్గా ఉంది. చూడ జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, గబ్బిలు అయితే ఆడుతున్నాయి. ఇలా ఆడుతూనే ఉంటాయి. ఇలాగే ఉండే అంటే మనకి ఇక్కడ నార్మల్ డేస్ కంటే బయట కూడా అలా గబ్బిలలు చాలా ఎక్కువ ఉండే. పండగ అంటే మనకి అదృష్టం ఏంటంటే పండగ అనే టైంకి కూడా గబ్బిలలు ఒప్పుడు ఉండవు. ఉంటే చాలా లోనికి ఎక్కడో మూల ప్రాంతంలో ఉంటాయేమో. కానీ ఈ జనాభా ఉన్న ధర అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండవు. మళ్ళీ పండగ అయిన మరుసటి రోజు నుంచి మళ్ళీ ఇక్కడ గబ్బిలలు మళ్ళీ దాని నివాసానికి వచ్చేస్తాయి. చాలా మోకలు పట్టేస్తాయి. ప్రస్తుతానికి ఇంత గుహ ఉందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో లోన్కి వచ్చి చూస్తే తెలుస్తుంది. సో మనం కూడా ఏదైనా చూసినప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తే దాని గురించి తెలుస్తుంది. సో ఎవరో చెప్పింది వినే కన్నా అలాంటిది ఇలా ఓన్గా వచ్చి చూస్తేనే దీనికోసం తెలుస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే నేను బొర గుహలే అనుకున్నాను స్టార్టింగ్. అంటే ఇక్కడ దూరంలో లోన గురించి చాలా పెద్దదిగా ఉందనమాట. ఇట్లా ఉంది ఇవాళ. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ అడపవలస విలేజ్ని విజిట్ చేయండి. అలాగే ప్రతి ఇయర్లో ఒకళ్ళు మిస్ అంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్న లాస్ట్ బుధవారం అయితే ఈ పండుగని తప్పకుండా మర్చిపోకుండా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. సరే,
సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎండ్ అయిపోయింది, గుహ మొత్తం తిరుగుతామంట. ఇప్పుడు ఇంకా వేసి వస్తుంది బయటకు వస్తుంటే. ఇదండి ఈ విధంగా ఉంది ఇక్కడ. బాగుంది. మేము చేసేది మా కోసం. ఫ్రెండ్స్ ఇక్కడ దర్శనం చేసుకోవడానికి పద్మపురం నుండి అయితే వచ్చారు, అరకువేలు అన్నమాట. సో వాళ్ళకి రివ్యూ తీసుకుంటాం, ఎలా అంటారు ఏమంటారు అన్నది. మీరు ఇది ఫస్ట్ టైం వచ్చారా లేదంటే ఇంతకుముందు వచ్చారా? లేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చాము. చాలా బాగుంటుందని అందరు చెప్పగా మేము కూడా చూద్దామని వచ్చాము. చూస్తే చాలా బాగుంది, కానీ ఇంకా చాలా ఘాటు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఘాట్ అయితే ఎక్కారు అనమాట. లోనకి వెళ్తే ఏసీ లాగా ఉంటుంది, అది కూడా ఒకసారి ఎవరు చాలా చల్లగా ఉంది. ఇంత చెమటతో వెళ్ళాం కానీ లోన మాత్రం ఏసీ రూమ్ లో దూరినట్టుంది. చాలా బాగుంది. దర్శనంకి వచ్చారనమాట. ఈ విధంగా జరిగింది. సో ఈ మెట్లు ఎక్కడం కొద్దిగా కష్టంగా ఉంటుంది, కానీ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అయితే మనశ్శాంతిగా ఉంటుంది. ఆ విధంగా ఆ గుహల నుండి వచ్చాక కింద ఓపెన్ ప్లేస్ ఉంటుంది. సో అక్కడైతే ఊట నీరు ఉంటుంది అనమాట. మనకు ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ కన్నా చాలా కూల్గా, అలాగే మంచి టేస్టీగా, ప్రశాంతంగా, హ్యాపీగా అనిపిస్తుంది. నేచర్ దగ్గర నుండి వచ్చిన ఈ వాటర్ డ్రాప్స్ అలాగే తాగడం కానీ, మొక్క వేసి కడుక్కడం చేస్తే చాలా హెల్దీగా, అంటే చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చే భక్తులు ఒకవైపు దేవుని దర్శనం, అలాగే దేవుని దర్శనంతో పాటు ఈ చల్లని వాటర్ తాగి ఎంతో ప్రశాంతంగా నివసిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల నాకు కొంత సబ్స్క్రైబర్ అయితే పెరుగుతున్నారు. అలా మరికొన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన అరకుపల్లి రొబ్బరి పేజ్ని సపోర్ట్. ఇలా వెళ్తే మనకు ఒరిస్సా వస్తుంది. సో సట్వా అన్నమాట. ఇక్కడ నుండి కొరపుట్టుగా అలా వెళ్ళిపోవచ్చు. ఇట్లా వెళ్తే డైరెక్ట్ వేలి అరకువేలి అన్నమాట. ఇక్కడ ఈ మార్కెట్ అన్నది ఓన్లీ డే ఉంటుంది, నైట్ పూట మొత్తం అనమాట. షిఫ్ట్ అయిపోద్ది అడపవలసలోనే. భక్తులు అయితే ఇప్పుడిప్పుడు తరలి వస్తున్నారు అనుకుంటాను. చాలా మంది గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోతుంది. అలా నైట్ ప్రోగ్రామ్స్ అయితే ఏటేటుంటే తమ్ముడు కనుక్కుందాం. ఓకేనా? ఏ తమ్ముడు ఇంకా బాగా ట్రైబల్ టెంపుల్ గురించి స్పోర్ట్స్ కూడా కనెక్ట్ చేస్తారు. క్రికెట్ కనెక్ట్ చేస్తారు. ప్రోగ్రామ్స్ని ఎంజాయ్ చేద్దాం కలిసి. మీరు కనుక ఈ ఇయర్ ఒకళ్ళు మిస్ అయింటే నెక్స్ట్ ఇయర్కి రావడానికి తప్పకుండా ట్రై చేయండి.